ఈ బెట్టింగ్ యాప్ల గురించి 30 కోట్లు నాశనం అయిపోతున్నారు, యూత్ 1000 మంది చనిపోతున్నారు. ఇక్కడ మొన్నే సురేష్ చనిపోయాడు, కీర్తి 38 సంవత్సరాలు సురేష్. కీర్తి బ్రతుకుంది. మీ మీడియా వెళ్ళారు కీర్తి ఇంటికి? వీలైతే నేను రేపు వెళ్తాను. అదే సురేష్. 1000 మంది చనిపోతున్నారు, ఒకరు కాదు. ఇక్కడ అదే ఆయన దుర్గాప్రసాద్ గురించి సూసైడ్ నోటు ప్రైమ్ మినిస్టర్కి పంపించారు సురేష్ అని. డియర్ ప్రైమ్ మినిస్టర్, బ్యాన్ ద యాప్స్ అని. ఆయన వైఫ్ కీర్తి 6 సంవత్సరాల అమ్మాయి ఉంది. మేము వాళ్ళతో టచ్లో ఉన్నా. నేను ఇంకా పర్సనల్గా విజిట్ చేయలేదు. నేను ఈ వీక్ విజిట్ చేస్తాను. మీడియా మిత్రులకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ రేపో ఎల్టో మీకు. ఎందుకు అంటే ఆ స్టోరీ ఆగస్టు 18 మరలా నేను సుప్రీంకోర్టు 2లో ఉదయం 10:30 గంటలకే ఈ 1100 మంది ఆగస్టు 18 సోమవారం ఉదయం 10:30 గంటలకు మనకు మరలా డేట్ ఇచ్చారు. ఇప్పటికే యాపిల్కి గూగుల్కి నోటీసులు పంపారు. 29 రాష్ట్రాలకి నోటీసులు పంపారు. 11 టెరిటరీస్లకి నోటీసులు పంపించారు. Dream11 అంబానీ కంపెనీకి నోటీసులు పంపించారు. ప్రతి కంపెనీలకి నోటీసులు మే 23 నేను ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడున్న ఈ యాక్టర్స్ అందరినీ, పాపం ఆయన మంచి ఆయన, ఎవరు ఆయన పేరు, సారీ అని చెప్పారు, ఒక పెద్ద యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు. మీలాంటి హీరోస్ ఉండాలి. మీరు సారీ చెప్పారు, 8 సంవత్సరాల క్రిందట చేశారని. నేను మీకు అండగా ఉంటా. సారీ చెప్పిన వాళ్ళని ప్రాసిక్యూషన్ చేసి, సారీ చెప్పని వాళ్ళు పవన్ కళ్యాణ్, చిరంజీవిని అంటే వాళ్ళు కనీసం ఈడీ పిలిచారా? పవన్ కళ్యాణ్ పిలిచారా? ఈడీ చిరంజీవిని పిలిచారా? ఈరోజు మంచు లక్ష్మిని పిలిచారా? ప్రతి ఒక్కరిని పిలవాలి. సారీ చెప్పిన వాళ్ళు పిలిచారట ప్రకాష్ రాజుని. ఈ పొలిటికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు బాలకృష్ణ పిలిచారా? పిలవలా? ఓహో, ఆయన టీడీపీ ఎమ్మెల్యే అని, బీజేపీ కుటుంబం అని